ఈ తలకాయ కూర ఇడ్లీలు వేసుకొని తింటే ఉంటుందండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోని తలకాయ కూర రుచి మాత్రం అదిరిపోద్ది. కుక్కర్లో ఒక 8 విజిల్లు వరకు పెట్టుకోండి. అదే మొదటిదైతే ఒక 10 విజిల్లు వచ్చేలా పెట్టుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టేసిన తర్వాత ఈ ముక్కలన్నీ పక్క తీసి పెట్టుకోవాలి. ఈ నీళ్ళు పారబోసేయకూడదండి. నీళ్ళు మళ్ళీ కూరలో వేసి వండుతారు, అది కూడా చూపిస్తాను. నేను తీసుకున్నది లేత తలకాయ అండి, దానివల్ల తక్కువ విజిల్స్ పెట్టుకున్నాం. ఈ వాటర్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు ముందే నానబెట్టి పెట్టేసుకున్నాం అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేశారు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా అన్నీ రెడీగా చెప్తున్నారు. పులుసుకి ఇలా రెడీగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పులుసు వండే ప్రాసెస్ చూద్దాం. మేడం గారు ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నారు. పాన్ ఎక్కిన తర్వాత ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నారు. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నారు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నారండి. ఇవి 4 ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతాయంట. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాస్త బాగా వేయగల. ఉల్లిపాయలు బాగా ఎగిపోయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఎన్ని స్పూన్లు అండి? 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా యాగనేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనేయాలి. అలాగే 2 చిన్న టమాటాలు అండి, 2 చిన్న టమాటాలు ముక్కలుగా చేసి వేస్తున్నారు. ఇవి కూడా వేసుకోవాలి. అదే పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోద్దండి. రుచికి సరిపడినంత ఉప్పు అండి. కళ్ళుప్పు వేస్తున్నారు. ఉప్పు కాస్త చూసుకొని వేసుకోవాలంట, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కారం అండి. కారం ఎన్ని స్పూన్లు అండి? 2 స్పూన్లు కారం వేస్తున్నారు. Maria,
పచ్చిమిరకాయలు వేసారు కాబట్టి కారం 2 స్పూన్ల. ఓకే, ఇప్పుడు తలకాయ కూర వేసేస్తున్నారా? చిన్న తలకాయ అండి, చూసారు కదా చేసేటప్పుడు. చిన్న తలకాయ, కాళ్ళు, ఈ వాటర్ కూడా తలకాయలో మిగిలింది కదా, వాటర్ కూడా వేసేసారండి. కాస్త ధనియాల పొడి కూడా వేస్తున్నారు. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసారు. ఎంతసేపు ఉడకాలండి ఇది? ఒక పావు గంట అంటే 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలంట. పులుసు మరిగినట్టు అనిపిస్తుందండి. మూత తీసి చూద్దాం. ఓకే, మూత తీశారు. లేత కూర కదా, కొంచెం చూడండి ఎలా ఉందో. ఎక్కువ ఉడికించుకో అసలు ఆల్రెడీ మనం ఉడికించాం. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది అనమాట. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేస్తారు. కాస్త ఉప్పు చూసుకొని సరిపోయిందా? ఓకే, ఉప్పు కూడా సరిపోయిందంట. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే సరిపోతుంది. తలకాయ పులుసు రెడీ. దీన్ని మనం 2 ఇడ్లీలో వేసుకొని తింటే వావ్ అదిరిపోద్ది. నేనైతే ఉదయాన్నే ఇడ్లీలో వేసుకొని తింటాను. ఈ తలకాయ కూర ఇడ్లీలో వేసుకొని తింటే ఉంటుందండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోని తలకాయ కూర రుచి మాత్రం అదిరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.